మోడీ భయపడతాడు కూడా. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న యువత ఏది మంచిదో, ఏది చెడో, ఏది నిజమో ఏదవద్దో తెలుసుకోలేనంత మూర్ఖత్వం మునిగిపోయి తనకు, తన దేశానికి, తన రక్షణ కల్పించే భద్రతా బలగాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఏ ప్రమాదం తెచ్చుకుంటారో అని మోదీ భయపడ్డాడు. నిజమే. తన ధర్మాన్ని ఎగతాళి చేస్తూ జరిగే కార్యక్రమం ఒకటైతే తన ధర్మాన్ని ఎగతాళి చేస్తూ ఉంటే పౌరుషహీనంగా ఉండి చైతన్యరహితంగా నిలబడ్డ విచారకరమైన స్థితిలో ఉన్న యువతను చూసి మోదీ భయపడ్డాడు. తన దేశానికి భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని ఒళ్ళు కొవ్వెక్కి కారు కోతలు కూస్తున్న వాళ్ళని నిలువరించలేని పౌరుషహీనులైన యువతరాన్ని చూసి మోదీ భయపడతాడు. విదేశీ శక్తుల వ్యూహాత్మక కుట్రలో ఇరుక్కున్న తన దేశ ప్రజలు, తన దేశ యువత తన దేశానికి వ్యతిరేకంగా వేస్తున్న అడుగులు ఎంత ప్రమాదకరమో తెలుసుకోలేకపోతున్నారే అని మోదీ భయపడ్డాడు. మోదీ గారు భయపడతారు. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి నీటు విద్యార్థుల సమస్యలు అనే ఒక్కతోటి ఆ ఉద్యమంలో చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి భద్రతా బలగాలని అక్కడ ఏదో ఒక దుశ్చర్య జరిపి ఏ యువతో ఏ చిన్నపిల్లలు బలైతే దాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో రావణ కాష్టం లాంటి చిచ్చు తగిలించాలని ప్రయత్నించే విదేశీ కుట్రలకు బలవుతున్న యువతను చూసి భయపడ్డాడు. ఏమాత్రం కఠిన చర్యలు తీసుకున్నా అటువంటి చర్యలు కావాలని కాసుకొని కూర్చున్నారు విదేశీ శక్తులు. దానికి మొట్టమొదటిగా బలైపోయేది మన యువత. కనుక వీళ్ళని కాపాడుకోవటం ఎలానా అని మోదీ భయపడ్డారు. మన దేశాన్ని పట్ల, మన తల్లి పట్ల, మన ధర్మం పట్ల ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో తెలియనంత అజ్ఞానం లేదు యువత. ఈరోజు సోషల్ మీడియాలో కానీ అన్ని కోణాల నుంచి ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అయినా కేవలము ఒకవైపున తమను రెచ్చగొట్టే వ్యక్తులు ఉంటే ఆ రెచ్చగొట్టేది ఎందుకు జరుగుతోంది, దీనికి వెనకున్న వ్యక్తులు ఎవరు, మనం అడుగు ముందుకు వేయొచ్చా వేయకూడదా అనే ఆలోచన లేని యువతను చూసి ఎవరైనా భయపడతారు. దేశభక్తులు ఎవరైనా భయపడతారు. భద్రతా బలగాల మీద దాడులు చేస్తే నిన్ను రక్షించడానికి వాళ్ళు ఎలా నిలబడతారు? సైన్యాన్ని విమర్శిస్తుంటే నీ రక్షణ కోసం వాళ్ళు ఎందుకు జీవితాలు త్యాగం చేయాలి? వాళ్ళందరూ పక్క తప్పుకుంటే మన బ్రతుకు కుక్కలు చింపిరి విస్తరవుతుంది. ఏమవుతుంది? ఎదుగుతున్న దేశం, జ్ఞాన సంపన్నమైన దేశం, ఆ జ్ఞాన సంపన్నతకి వారసులైన యువత ఎటువంటి స్థితిలో మిగిలిపోతూ ఉన్నారు. ఎవడు చెప్తే, ఎవడు రెచ్చగొడితే వాడి వల్ల పడిపోయేంత దుస్థితిలో ఉంది యువత. ఆలోచన జ్ఞానం లేదా? అవసరమే. విద్యా సంస్కరణ అవసరం. ప్రతి రంగంలో ఉన్న లోటుపాట్లు సవరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికోసం ప్రతిభకి అవకాశం ఇవ్వమని అడగడం న్యాయం. అసలు ప్రతిభా విషయాలు లేవు, దాని సంస్కరణ విషయాలు లేవు. ఆలోచన ఏంటి? ఏదో ఒక అస్థిరపరచాలి భారతదేశాన్ని, ప్రభుత్వాలని. ఏమవుతుంది దానివల్ల? ఏం జరుగుతుంది? ప్రతివాడు వస్తాడు రేపు, వాడికి ఒక ఎజెండా ఉంటుంది. విదేశీ నిధులు వస్తాయి. తిన్నాం కదా అక్కడ నిలబడి, ఎవడిచ్చాడా ఆహారం? యోచనతో కొంచెం ఆలోచించి చూడండి. ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు, దాని వెనుకున్న శక్తులు ఇవి ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అయినా ఆలోచించని కేరతలు కొట్టుకుని సెల్ఫీలు తీసుకుని యువతను పట్ల మోడీ గారు కాదు, ఏ దేశభక్తుడు కూడా భయపడతాడు. ఏమవుతుంది ఇలా చేతిలో దేశం రేపు? ఇటువంటి అరాచక ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతే యువత ఈ దేశాన్ని రక్షించేది ఎవరు? ఈ దేశానికి బలం, బలగం, శక్తి మీరు అని వివేకానందుడు
ఆ రోజు యువత శక్తే దేశాన్ని కాపాడుతుంది, యువత శక్తే దేశాన్ని అభివృద్ధిలో తెస్తుంది. వివేకానందుడు ఎంతో గొప్పగా మన దేశ యువతను గురించి చెప్పుకున్నారు. మరి మనమేంటి మాట్లాడలేమా? ఆలోచించలేమా? మోడీ గారు కాదు, మీ తల్లి తండ్రి అందరూ భయపడుతున్నారు. ఆలోచించండి. ఇంకా ఈ దేశ యొక్క యువత యొక్క ఆలోచన శక్తి మీద, జ్ఞానం మీద మా తరానికి అపారమైన నమ్మకం ఉంది. వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే అన్నీ కనపడతాయి. విద్రోహ శక్తుల పీచిమనచడానికి మీ శక్తిని, మీ తెలివితేటలు ఉపయోగించండి. దేశాన్ని సమున్నత స్థితిలోకి తీసుకెళ్ళండి. మీరు దేశం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే మీరు ఉన్నత స్థితికి వెళ్తారు. లేకపోతే ఆ పక్కన మనకు కనపడతారు దిక్కులే దేశాలు ఏమవుతున్నాయో. అటువంటి దేశంగా మన దేశాన్ని మార్చొద్దు. జై భారత్. భారత్ మాతాకి జై. జై హింద్. జై శ్రీరామ్.